ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిరిజ్యోతి పయనం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. టైం ఇప్పుడు మార్నింగ్ 6 o'clock. ఏంటి ఈ ఇంత త్వరగా వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానంటే మేము ఫ్యామిలీ మొత్తం కలిసి తిరుపతికి వెళ్తున్నాము. అందుకే వ్లాగ్ అయితే ఇప్పటి నుంచే మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసేసినాము. నేనైతే స్నానం చేసుకొని పూజ అంతా చేసి రెడీ అయిపోయినాను. అమ్మ ఇంకా స్నానానికి వెళ్ళింది. మేము ఓన్ వెహికల్ చేసుకొని వెళ్తున్నాం సపరేట్గా. మాకు తిరుపతికి వైకుంఠ ఏకాదశి ఉంది కాబట్టి ముందు నుంచి అనుకొని ఉంటుంది, కానీ టికెట్స్ అయితే బుక్ కాలేదు. టికెట్స్ ఆ రోజు ఓపెన్ ఏది కాలేదు. 10th వైకుంఠ ఏకాదశి ఉండేది. టికెట్ అయితే ఓపెన్ కాలేదు కాబట్టి మేము అక్కడే వెళ్ళి ఫ్రీ టికెట్ దొరుకుతుంది కదా, దాన్ని తీసుకుంటామని ప్లాన్ వేసుకున్నాము. అందుకే 10th కాబట్టి ఉండేది. ఈరోజు 8th డేట్. ఈరోజు మార్నింగ్ వెళ్ళి ఈరోజు నైట్ ఇస్తారంట టికెట్స్ అయితే. అందుకే ఇప్పుడే వెళ్ళిపోతున్నాము. నైట్కి అక్కడికి రీచ్ అయిపోతాము కాబట్టి త్వరగా వెళ్తున్నాము. మా లగేజ్ అంతా మొత్తం ప్యాక్ అయిపోయింది. మా అమ్మ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఇంకా అన్నయ్య వదిన వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళు వెహికల్ తీసుకొని వస్తేనే బయలుదేరమే. ఏదైనా జర్నీ చేస్తున్నాం అనుకోండి, మనకి ఆకలి ఎక్కువైతుంది. నేను నార్మల్గా కాఫీ, టీ, పాలు అలాంటివి ఏం తాగును. ఆకలి అవుతుంది. మార్నింగ్ త్వరగా వేరే లేచినాను కాబట్టి పాలు అయితే పెట్టుకున్నాను. తాగుతామని పాలు పెట్టుకున్నాను. చూడాల, పాలు తాగిన తర్వాత పూజ అంతా మొత్తం అయిపోయింది. ఇక్కడ మామ ఇంకా పనుకున్నాడు. మా పప్పి చూడండి, లగేజ్ అంతా ఇక్కడ ప్యాక్ అయిపోయింది. ఇది లగేజు. 4 daysకి మేము వెళ్తుండేది. 4 daysకి వెళ్తున్నాము అంటే 8th వెళ్ళి 11th రిటర్న్ వచ్చేది. అమ్మ వచ్చిన తర్వాత మీకు అమ్మతో మాట్లాడిస్తాను. అమ్మ చూడండి ఫ్రెండ్స్, రెడీ అయ్యి వచ్చేసింది. ఇప్పుడైతే అమ్మ కాఫీ చేసినాను అక్కడ, నేను పాలు పెట్టుకున్నాను. ఇద్దరు తాగేసి ఇంకా బయలుదేరుతాము. చెప్పు ఏమన్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ వీడియోలు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. లైకే వస్తా అనలేదు. ఈరోజు ఒక 200 లైక్ అన్నా ఇవ్వాలా. మీరందరూ మాకు సపోర్ట్ చేయాలా. షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా జర్నీ మొత్తం మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు తిరుపతికి వెళ్ళేది అంతా మొత్తం వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నాం. మేమిద్దరే వెళ్ళింది. ఇప్పుడు లాస్ట్ టైం నేను మమ్మీ ఇద్దరే వెళ్ళినాము. ఈసారి ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాం. వైకుంఠ ఏకాదశికి చాలా బాగుంటుందంట. ఫస్ట్ టైం మేమైతే వెళ్తుండేది. సో చూద్దాం రండి. ఎంత వీడియో చేసేకైతే అక్కడ మొత్తం నేను చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అక్కడ వెళ్ళిన తర్వాత అందరూ వచ్చిన తర్వాత మేము బయలుదేరేటప్పుడు కలుస్తాం.
అప్పదండము, దాని తర్వాత కాణిపాకం, మళ్ళీ తిరుపతికి వైకుంఠ ద్వారానికి దర్శనానికి వెళ్తున్నాం. దేవదేవుడు భక్తుల నుంచి ఫ్రెండ్స్ అరకొండ వచ్చేసింది, దిగుతా ఉన్నాము. ఆడే మా పెద్ద కొడుకు దిగుతా ఉన్నాడు, కోడలు దిగుతా ఉంది. రెండో కొడుకు మా మనముడు. మా మరిది, మా కోడలు, మా తోడుకోడలు, నా కూతురు. చూడండి మా బండి ఎక్కి కోతులు అప్పుడే కూర్చొనేసింది. చూడు కోతులు అక్కడ బెదిరిస్తానే, నా ఫోన్ ఆడ పీక్కొని పోతుందో భయం అవుతాను. మా అన్నయ్య వచ్చినాడు. అప్ప ఇంకా వదిన రాలే. ఈ అన్నయ్య మా వదిన పాప గుడికైతే వచ్చేసినాము. ఇది కొండ, అరకొండ ఆంజనేయ స్వామి గుడి అని. చూడండి అంత కొండ, కోతులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. టైం అయిపోయిందంట, గుడి క్లోజ్ చేస్తారు. నేను తర్వాత కలుస్తాను మీకు. చూడండి ఇక్కడ పుష్కరిణి వాటర్ అంట. చూడండి అందరూ ఇట్లా ఇది చేసుకున్నారు. వస్తా నువ్వు అడగరాదంట. ఎంట్రన్స్ అందరూ వెళ్తున్నారు. ప్రత్యేక దర్శనానికి 20 రూపీస్ అంట. తీసుకోండి, ఏం చెప్పొద్దు నువ్వు, అందరూ ఊరికి రాలేదన్నా. ప్రసాదం అయిపోయినా దర్శనమా? పోండి నిలబడండి. ఓకే ఇట్లే ఉండాలనా గిన్నెలు ఖాళీ అయినాయి కదా, దోశలు అట్లే పెట్టి కష్టపడి చేసిన వీళ్ళిద్దరే చాలా కష్టపడి చేస్తున్నారు.
అమ్మో ఫ్రెండ్స్ మేము కాణిపాకం నుంచి తిరుపతికి వచ్చేసినాము. చూడండి అందరూ ఫేస్లు వాడిపోయింది. ఇది వాడిపోయింది. హాయ్ చూడండి. హలో సుస్థ అయిపోయినాం. ఇప్పుడు క్యూలో నిలబడల్లా. చూడండి సర్కస్ చేస్తా అన్నాడు. నిలబడుకుని ఎవరు లేరు వానికి తోడు. వాడు ఒకడే వచ్చినాడు కాబట్టి వాడు ఇట్లా చేస్తా ఉన్నాడు. ఈ చిట్టి పిల్ల ఉంది ఈ పాప ఏమి తింటాంలేదు, సతాయిస్తాంది అందరికి. చిట్టి చిట్కారి. ఓకే ఫ్రెండ్స్, క్యూలో నిలబడి నుంచి మీకు చెప్తాను.